మొన్ననెవడో అన్నాడు, మీ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అంటే అవి హింసక ప్రతీకలు. మా దేవుడి చేతులు ఏ ఆయుధము ఉండదు, పట్టుకోవడానికి చెయ్యలేదు అక్కడ బాధ. ఇంకా ఆయుధాలు ఎక్కడ పట్టుకుంటాడంటే అక్కడ. అదొకటి. కానీ దేవుడి చేతుల్లో ఆయుధాలు ఎందుకంటే ఆయన ఈశ్వరుడు గనక. ఈశ్వరుడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు. కానీ శిక్షించడానికి ఆయుధం, రక్షించడానికి ఆయుధం. ఈ మాట్లాడిన రాజకీయ నాయకుడికి బయటికి వెళ్ళినప్పుడు పక్కన బాడీ గార్డ్స్ ఉంటారు, అవునా లేదా? అవ్వంటే ఆ బాడీ గార్డ్స్ చేతులు ఆయుధాలు లేకపోతే వీడికి ముందే బెంగేస్తుంది. మరి ఆయుధాలే అక్కర్లేదని సభలో గట్టిగా వాదించినటువంటి వాడికి బయటకు వచ్చేటప్పటికేమో అంగరక్షకులు ఉండాలట, బాడీ గార్డ్స్ ఆయుధాలు పట్టుకుని. ఎందుకండి అంటే అప్పుడు హింసావాదం కాదా? అప్పుడు వాడు ఏం సమాధానం చెప్తాడు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వు ఆయుధాలు పట్టుకోలేవు కనుక ఆయుధాలు పట్టుకున్నవాడిని పక్క పెట్టి తిప్పుకుంటున్నావా? నీకు బాడీ గార్డులు కావాలా? నువ్వు హిందూ మతాన్ని హింసావాదం అని సభల్లో వాదిస్తావా? నీ పక్కన పట్టుకున్న ఆయుధాలు ఏమంటావు అంటే అవి ఫర్ ప్రొటెక్షన్. మా దేవుడు పట్టుకున్నది అందుకోసమే. అది చెప్పండి. అందుకే సృష్టిలో దుష్టత్వాన్ని నిగ్రహించి శిష్టుల్ని రక్షించడం కోసం ఒక చేతిలో అభయహస్తం పట్టుకుంటాడు, మరొక చేతిలో ఆయుధం పట్టుకుంటాడు. కానీ అవి కూడా అన్ని మూర్తులు కావు. కరెక్ట్ సార్, కరెక్ట్.